మోకాళ్ళు నొప్పి ఉంటుందా, మొత్తం కాళ్ళంతా నొప్పులు ఉంటాయా? దీనికోసం ఎప్పుడైనా పరీక్షలు ఏమైనా చేసుకున్నారా? షుగరు, బీపీ అటువంటి? థైరాయిడ్ సమస్య ఉందమ్మా? థైరాయిడ్ సమస్య? ఓకే ఓకే. ఎక్కువసేపు నిలబడి ఉంటారమ్మా మీరు స్కూల్లో? ఎక్కువసేపు నిలబడి పాఠాలు చెప్తారమ్మా స్కూల్లో? అంటే ప్రత్యేకించి పలానా చోట నొప్పి అనకుండా మీకు బాడీ పూర్తిగా నొప్పి వస్తా ఉందమ్మా? అంటే మీ సమస్య ముందు బేసిక్ పరీక్షలు కొన్ని చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే హిమోగ్లోబిన్, థైరాయిడ్ పరీక్ష, అవసరమైతే ఒకసారి ప్రత్యక్షంగా పరీక్షించి ఏమైనా ఎక్స్రేలు అటువంటి తీసి మీ సమస్యను వ్యాధి నిర్ధారించి, ఎక్కువ సమస్య లేనట్లయితే మామూలుగా ఈ 40 ఏళ్ల గ్రూప్లో లేడీస్లో ఈ హార్మోన్స్ తగ్గుతూ ఉంటుంది. మెయిన్గా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గినప్పుడు ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. దానికి తగినట్టుగా ఈ కాల్షియం మాత్రలు కానీ, బి కాంప్లెక్స్ మాత్రలు కానీ ఇచ్చి పెయిన్కి అవసరమైతే పారాసిటమాల్ లేకపోతే ఆయింట్మెంట్, కొన్ని ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఈ సమస్య తీరుతుంది. చిన్న ఈ ప్రేక్షకులు అడిగేటప్పుడు వాళ్ళ వయసు, చేసే వృత్తి, సమస్య ఎంతకాలం నుంచి ఉంది, ఇంతకుముందు ఏమైనా పరీక్షలు చేసుకున్నట్లయితే ఆ రిపోర్ట్స్ చెప్పినట్లయితే మనం స్పష్టంగా ఆన్సర్ ఇచ్చేదానికి అవకాశం. విన్నారు కదా ప్రేక్షకులారా, మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. హలో, నమస్కారం అండి. హలో మా మీ టీవీలో సౌండ్ తగ్గించుకోండి. మాట్లాడండి. హలో, మాట్లాడండి మా. గుడ్ మార్నింగ్. నాకు ఇక్కడ మోకాళ్ళ కాడ నొప్పి ఉంటుంది సార్. నాకు 30 years ఏజ్. మోకాళ్ళు ప్లస్ హ్యాండ్ దగ్గర కీళ్ళ దగ్గర ఉంటుంది సార్. ఎంతకాలం నుంచి? దగ్గర కూడా ఉంటుంది. ఎంతకాలం నుంచి ఉందమ్మా? ఇప్పుడు ఒక 3 months ఉంటుంది సార్. ఎక్కువ పెయిన్ 2 legs కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మోసే దగ్గర ఉంటుంది రైట్ హ్యాండ్ కి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు ఏమైనా మందులు వాడారమ్మా ఈ సమస్యకి? ఇంతకుముందు మీ దగ్గర ఒకసారి కన్సల్ట్ అయ్యారు సార్. ఓకే. అప్పుడు ఒక లెగ్ మాత్రమే పెయిన్ అనేది, రైట్ లెగ్ దగ్గర మోకాల దగ్గర కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చారు, కాల్షియం అవి. ఓకే. అంటే మీ వయసు పెరిగే కొద్దీ ఈ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అది మళ్ళీ ఆ కాల్షియం లేకపోతే వైటమిన్ D3 అనే ఇంకొక వైటమిన్ కూడా యాడ్ చేసుకొని అవసరమైనప్పుడు పెయిన్ కిల్లర్, మైల్డ్ పెయిన్ కిల్లర్ వాడాల్సి ఉంటుంది. తర్వాత ఆహారంలో కూడా మార్పులు చేసుకున్నట్లయితే మీ సమస్య తీరుతుంది. ప్రేక్షకులకు ఒక గమనిక, మీరు ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడే ముందు మీ వయసు చెప్పండి, పేరు చెప్పక్కర్లేదు. మీకు అభ్యంతరం ఉంటే వయసు చెప్పండి, మీరు చేస్తున్న వృత్తి ఏం పని చేస్తున్నారు ఆ పని చెప్పండి. అలాగే ఎన్నాళ్ల పాటు ఆ సమస్య మీకు ఉంది, మీ బరువు, దాంతోపాటు ఈ సమస్య గురించి మీరు ఎవరినైనా డాక్టర్ని సంప్రదించారా, వాళ్ళు ఏమి మందులు ఇచ్చారు, లేకపోతే ఏం చెప్పారు, ఈ 4 విషయాలు కనుక మీరు చెప్పినట్లయితే దానికి తర్వాత కొనసాగింపుగా ఏం చెప్పాలి అన్నదాన్ని డాక్టర్ సుకుమార్ గారు మీకు వివరిస్తారు. సార్, మన మోకాల నొప్పుల గురించి మనం అనుకున్నట్లుగా ఈ 40 ఏళ్ల పైన మళ్ళీ ఫోన్ వచ్చింది. హలో, నమస్కారం అండి. చెప్పండి. ఎంత ఉన్నారు బరువు? 45 ఏళ్ల వయసు, 90కి పైగా బరువు ఉన్నారు. టైలర్ వృత్తి చేస్తున్నారు. ఎవరిదైనా చూపించారా? చెప్తారు వినండి. అంటే మీ 45 ఏళ్లలో మీ హైట్ సుమారుగా 5'7" వేసుకున్నట్లయితే అంటే 170 సెంటీమీటర్స్. మీరు సుమారుగా 25 కేజీలు బరువు ఎక్కువ ఉన్నారండి, అదనంగా ఉన్నారు. దీన్ని మా మెడికల్ పరిభాషలో మార్బిడ్ ఒబేసిటీ అంటారు. అంటే
బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 35 ఉంది. మామూలుగా 25 ఉండాలా, ఇది ఈ పేషెంట్కి 35 దాకా ఉంది. ఓకే. మార్బిడ్ ఒబేసిటీ అంటారు. వీళ్ళల్లో మామూలుగా ఈ మోకాళ్ళ నొప్పులే కాకుండా షుగరు, బీపీ ఇటువంటి వ్యాధులు కూడా ఉంటాయి. ముఖ్యంగా అందుకనే డాక్టర్ గారు మిమ్మల్ని బరువు తగ్గించుకోమని చెప్పుకుంటారు. మన కంట్రీలో, మన దేశంలో ఇప్పుడు 1 out of 3 ఆర్ సఫరింగ్ విత్ ఒబేసిటీ. అంటే ముగ్గురులో ఒకరు తప్పకుండా అధిక బరువుతో బాధపడుతున్నారు. అంటే దాంట్లో 3 గ్రేడ్లు ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సాధారణం, మధ్య రకం అండ్ సివియర్ వెరైటీ చాలా ఎక్కువగా. ఓకే. ఇప్పుడు ఈయన చెప్పిన కేటగిరీ ప్రకారం మార్బిడ్ ఒబేసిటీ సివియర్ కేటగిరీ ఎక్కువలో ఉన్నారు. అంటే బిఎంఐ మోర్ దాన్ 35. ఈ ఫోన్లో మాట్లాడతాం సార్. హలో, నమస్కారం అండి. నమస్తే. సార్, అమ్మ వయసు ఎంత? ఏం పని చేస్తుంటారు ఇప్పుడు? సమస్య. ఓకే. ఇంతకుముందు ఏం పని చేసేవారు? వ్యవసాయం. ఓకే. ఇప్పుడు ఏం ప్రాబ్లము అమ్మకి? ఎక్కడ? బర్రెల్లో అస్థిపంజరం లోపల. ఓకే. ఏమైనా మందులు వాడుతున్నారా ఇప్పుడు? టీబీ కానీ దేనికైనా మందులు వాడుతున్నారా? వ్యాధి నిర్ధారణ కాలేదు ఇంకా? ఎంఆర్ఐ చేశారు కానీ వ్యాధి నిర్ధారణ కాలేదు మీకు ఇంకా? ముక్క పరీక్ష ఏమైనా పంపించారా? బయాప్సీ అంటారు. ఓకే. ఓకే. మీరు చెప్పే సమస్యను బట్టి ఆ ముక్క పరీక్ష వచ్చిన తర్వాతే మీకు వ్యాధి నిర్ధారణ కరెక్ట్గా అవుతుంది. అది ఇన్ఫెక్షనా లేకపోతే ట్యూమర్ అనేది. ఆ ఏజ్ గ్రూప్లో మామూలుగా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ట్యూమర్స్ అంటారు, సెకండరీస్ అంటారు. అవి ఆ వయసు గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆ వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే ఖచ్చితమైన చికిత్స ఇవ్వబడుతుంది. ప్రస్తుతానికి మీకు ఎంపరికల్గా అంటే తాత్కాలికంగా తగ్గడానికి మందులు ఇచ్చి ఉంటారు. అందువల్ల కాళ్ళు స్పర్శ తెలియకుండా పోయినట్లు ఉంది మీరు చెప్పే సమస్యను బట్టి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే కరెక్ట్గా మీకు తెలుస్తుంది. సార్, ఇందాక ఒక కాలర్ ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఒకటి అడిగినారు మనల్ని. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, కొన్ని బెల్టులు పెట్టుకుంటే బరువు తగ్గిపోతారు, ఇంకా తగ్గిపోతుంది అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవమో నమ్మొచ్చా అని ఒక ప్రశ్న వేశారు ఆయన. దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా. ఈ బరువు తగ్గడానికి బెల్టులు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా తగ్గడం అనేది అవాస్తవం. సైంటిఫిక్ గా, శాస్త్రీయ పరంగా అది కుదరదు, అవాస్తవం. ఓకే. బరువు పెరగడానికి కావడం ముఖ్యంగా మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువ కావడమే. ఆహార పదార్థాలు మన మామూలుగా యావరేజ్ ఒక 75 kg ఉండే వ్యక్తికి సుమారుగా 1600 క్యాలరీలు అవసరం అవుతాయి, కిలో క్యాలరీస్ పర్ డే. అది మనం మధ్యాహ్నం ఒక పూట ఒక మంచి లంచ్ తీసుకున్నట్లయితే లభిస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ మినిమం తీసుకుంటున్నాం, మధ్యలో స్నాక్స్ కూడా తీసుకుంటున్నాం. ఈ క్యాలరీస్ అన్ని మోర్ దాన్ 3000 క్యాలరీస్ ఉంటున్నాయి. ఓకే. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం దాన్ని. హలో, నమస్కారం అండి. నమస్తే. చెప్పండి. నమస్తే సార్. నా ఏజ్ 60 years సార్. ఓకే. 72 kgs ఉన్నాను. ఓకే. మాది జ్యువెలరీ షాప్. ఇంతకుముందు మేడంతో కూడా కలిసి ఒకసారి వచ్చి కలిసాను సార్. ఓకే. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎడంకాలు పిక్క చాలా పెయిన్ సార్. కథలు లేకుండా చేసేసినంత నొప్పి అవుతుంది. అప్పుడు ఎక్స్రే తీసి మీకు ఆపరేషన్ సజెస్ట్ చేసామా? మందులు వద్దన్నారు సార్ మీరు. ఓకే. పర్వాలేదు అన్నారు. ఎంతకాలం అయింది? ఇప్పుడు 4 months సార్. 4 months అయితే 4 months లో యూజువల్గా ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి ఒక నొప్పి పర్వాలేదు సార్. ఎడంకాలు పిక్క మాత్రం ఉన్నట్టుండి రాయిలాగా జస్ట్ లైక్ స్టోన్ అయిపోతుంది సార్. కథలు లేదు, నొప్పి విపరీతమైన నొప్పి. వాకింగ్ కూడా పోవడానికి కుదరట్లేదు. అందువల్ల సార్ అది మామూలుగా ఈ మోకాలు అరిగినప్పుడు ఈ కండరాలు గట్టిపడతా ఉంటాయి. ఇప్పుడు మోకాలు నొప్పి తగ్గి మీకు కండరంలో నొప్పి వస్తుంది, అంటే ఆ మోకాల్ని కదలనినందువల్ల. దానికి ఆ మందులతో పాటు కొంతకాలం మళ్ళీ ఫిజియోథెరపీ అని తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకొని తప్పకుండా దానివల్ల మార్పు వస్తుంది. ఫిజియోథెరపీ తీసుకోండి, అవసరమైతే మళ్ళీ ఒకసారి పరీక్ష చేద్దాం. మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి. తప్పకుండా. థ్యాంక్ యూ. అదే సార్, బరువు తగ్గడానికి ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా
అది మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ. 1400 క్యాలరీలు సరిపోయే ఆహారాన్ని మనం ముఖ్యంగా సుమారుగా 2500 3000 క్యాలరీలు తీసుకుంటున్నాం. అంటే తెలియకుండానే. రోజుకు మనిషికి సరిపడే క్యాలరీలు ఎన్ని? 1600 క్యాలరీలు 1600 సుమారుగా. అంతే. మనం ఎన్ని తింటున్నాం రోజుకి? సుమారుగా 2600 నుంచి 3000 ఒక్కొక్క వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. 2 రెట్లు అదనంగా తీసేసుకుంటున్నాం. ఆ, 2 ఓకే. అందువల్ల ఈ మన కంట్రీలో ఈ ఒబేసిటీ అనేది పెరిగిపోయింది ఇప్పుడు. దానివల్ల వచ్చే సమస్యలే ఇవన్నీ, షుగరు, బీపీ, కీళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయి. ఆ కారణాల వల్ల మనం తీసుకునే ఆహారంలో ముందు మార్పులు చేసుకోవాలి ఫస్ట్. సెకండ్ థింగ్, దానికి సరిపోయినట్టుగా వ్యాయామం చేయాలి. ఓకే, ఫోన్ చూద్దాం సార్. హలో, నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. నా వయసు 58 సార్. ఓకే 2005లో యాక్సిడెంట్ సార్, మోకాలు పెట్టేసారు. ఓకే ఆవిడ మోకాలు పగిలింది, పైన బోన్ బ్యాక్ అయితే బ్లేడ్ వేసారు, మోకాలు అదే చెప్పుకుని స్ప్రింగ్ వేసి తగ్గించారు సార్. ఓకే పటేల్. ఇప్పుడు అది 10 years వస్తుంది, బీపీ లేదు, బ్లేడ్ అది మోకాలు చెప్పది స్ప్రింగ్ తీశారు. ఓకే అది బ్లేడ్ తీయలేదు సార్. ఓకే దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది సార్? యూజువల్గా మోకాళ్ళు వేసే ఇంప్లాంట్స్ని కోబాల్ట్, క్రోమియం, అల్లాయ్ అంటారండి. వాటి లైఫ్ మోర్ దాన్ 20 years ఉంటుంది. మామూలుగా మధ్యలో ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ ఇంప్లాంట్ ద్వారా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే నొప్పి కానీ లూజనింగ్ కానీ అయినప్పుడే తీస్తారు. మామూలుగా కొంతమందికి ఎముక అతుక్కుపోయిన 1 year తర్వాత దాని ఉపయోగం లేదంటే, వాళ్ళ సమస్యలు ఏం లేనట్లయితే ముందుగా తీసేస్తారు. ఒకవేళ అట్లే ఉంచినట్లయితే మీ సమస్య వచ్చినప్పుడు తీయించుకోవడం మంచిది. 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. అది నా సలహా. ఓకే సార్, తర్వాత మీరు అన్నారు అధిక బరువు కారణం అధిక ఆహారం అని. మన దేశంలో సంప్రదాయపరంగానే మనం 3 పూట్ల ఆనందం అనేది తాత ముత్తాతల కాలం నుంచి వస్తుంది మనకి. తెల్లవారి బ్రేక్ఫాస్ట్, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. దీంట్లో ఎటువంటి మార్పులు ఉంటే అధిక బరువు రాకుండా ఉండడానికి అవకాశం ఉందో చెప్తారా? తప్పకుండా. మామూలుగా మనం తీసుకునే ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. దాంట్లో 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఫోన్ చూసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో, నమస్కారం అండి. హలో సార్. నమస్తే అమ్మా, ఇంట్లో టీవీలో సౌండ్ తగ్గించుకోవాలి, ఓకే బాగా పూర్తిగా తగ్గించండి అమ్మా. ఓకే సార్. ఇప్పుడు మాట్లాడండి. మా నాన్నగారికి 25 years బ్యాక్ చెయ్యి జరిగింది సార్. ఓకే అది మొన్న రీసెంట్ గా 2000 అదే ఇయర్ లో మళ్ళీ బిల్డింగ్ పై నుంచి పట్టారు. ఓకే మళ్ళీ అదే చెయ్యి నుంచి క్రాస్ రాడ్స్ పెట్టి అదే అడ్జస్ట్ చేశారనమాట. ఆపరేషన్ చేసి చేశారు. దానికి ఇప్పుడు అదంతా తీసేశారు. ఇప్పుడు మొత్తం బాగుంది, కాకపోతే చెయ్యి మొత్తం తిప్పలేకపోతున్నాను సార్. అదేమన్నా ఎముక ఇరిగింది మోచేయి దగ్గరమ్మా, రిస్ట్ దగ్గర? వెస్ట్ దగ్గర సార్. ఓకే. మామూలుగా ఆపరేషన్ చేసిన తర్వాత జాయింట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే కొంతవరకు మూమెంట్ తగ్గుతుంది. దానికి కొంతకాలం పాటు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే తప్పకుండా మార్పు వస్తుంది. కాకపోతే కొంత శాతం తగ్గుతుంది ఆ ఇరిగిన ప్రదేశాన్ని బట్టి, వయసుని బట్టి, ఇంప్లాంట్స్ని బట్టి. దానికి ఒకసారి ప్రత్యక్షంగా కూడా చూడాల్సి ఉంటుంది, ఎక్స్రేలు అవి చూసిన తర్వాత దానికి ఏం చేయాలో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపల ఫిజియోథెరపీ తీసుకోండి, కాల్షియం మాత్రలు వాడండి. ఓకే, అదే మనం ఇప్పుడు ఆహారము 3 పూట్ల తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి అన్నారు కదా. ఇడ్లీ తినేవాళ్ళు తెల్లవారు ఎన్ని ఇడ్లీ తింటే సరిపోతుంది చెప్పండి సుమారుగా? అప్రాక్సిమేట్ గానే, కరెక్ట్ కొలతగా పక్కన కాదు. మామూలుగా మనం తీసుకునే ఆహారంలో ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీలో చూసినట్లయితే ఒక పొట్ల మీద ఒక 100 grams తీసుకుంటే ఇన్ని క్యాలరీలు ఉన్నాయి. ఓకే, అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఫోన్ చేసి కంటిన్యూ చేద్దాం సార్. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. నేను పోతపడి సార్. ఓకే అంటే ఓకే వేరే మా బామాటి వయసు చెప్పండి సార్. వయసు వచ్చి 22 23. ఓకే. మోకాలకి చిన్న మొక్క సార్. మొక్క గుచ్చుకున్నది, చెట్టు పై నుంచి కింద పడితే ఒక మొక్క గుచ్చుకున్నది మోకాలికి. మళ్ళా చుట్టూ ఆపరేషన్. ఎన్ని రోజులు అయిందమ్మా? ఒక 1 year అయింది సార్. ఓకే. ఇప్పుడు మళ్ళా నిప్పుకుంటున్నాను సార్ ఆ బాయ్స్లో. అందువల్ల సరే మళ్ళా మీరు చేశారు. ఇప్పుడు ఏమైనా జ్వరము అది ఏమైనా ఉందా? వాపు? మీరు చెప్పేదాన్ని బట్టి అది ఫారిన్ బాడీ అంటారు.
ఆ మోకాల్లో గుచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ పైన ఉండే పుప్పొడి అలాగే ఉండిపోయి పెలుసు లాంటివి లోపల చిక్కుకొని ఉండొచ్చు. అదే పుప్పొడి లాగా ఉండి కూడా కొంచెం మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఒకసారి ప్రత్యక్షంగా పరీక్ష చేసి ఆయనకి తగిన సలహా ఇవ్వచ్చండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తిరుపతిలో రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో శ్రీ సాయి సుధా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు డాక్టర్ బి సుకుమార్ గారు. ఎవరైనా ఎముకలు, కీళ్లు, నరాలకు సంబంధించి సమస్యలతో బాధపడేవాళ్ళు అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని స్వయంగా కలిసి వైద్యం తీసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ ద్వారా వీలు కాని వాళ్ళు, ఫోన్ దొరకని వాళ్ళు కూడాను స్వయంగా వెళ్ళి అక్కడ సార్ అందుబాటులో ఉంటారు, మీరు సంప్రదించవచ్చు. సార్, మనం కేరళ గురించి మాట్లాడుకుంటున్నాము. భారతదేశంలో మన ఇడ్లీ తినేవాళ్ళు ఎన్ని ఇడ్లీ తినాలి సుమారుగా? మళ్ళీ ఫోన్ మళ్ళీ చూద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పమ్మా. మునగలపాలెం నుంచి చెప్పండి సార్. వయసు సార్? 27 ఏళ్ల వయసు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఎన్నాళ్ళుగా ఉంది నడుము నొప్పి మీకు? డాక్టర్ దగ్గర ఏమైనా చూపించారా? ఏం చెప్పారు డాక్టర్ గారు? స్కానింగ్ తీసి చూస్తే అందులో ఏమి లోపం కనపడలేదా? ఏమైనా మందులు మాత్రలు ఇచ్చారా నడుము నొప్పి తగ్గడానికి? అయినా కానీ తగ్గట్లేదు. సార్ చెప్పండి. అది మీ వయసులో 27 ఏళ్ళకి మామూలుగా వ్యవసాయం చేసేవాళ్ళు వంగి పని చేసినప్పుడు డిస్క్ ప్రాబ్లం అనేది సాధారణంగా వస్తుంటుందండి. అంటే వంగి బరువులు ఎత్తడం వాటి వల్ల మీకుండే సమస్య ఆ మాదిరి సమస్యకు కనపడతా ఉంది. అంటే ఆ స్కానింగ్ ఎక్స్రేనా ఎంఆర్ఐ అనేది నాకు అర్థం కాలేదు. ఎంఆర్ఐ తీసి ఉన్నట్లయితే దాంట్లో క్లియర్గా తెలిసి ఉంటుంది. కానీ ఈ నడుము నొప్పి అనేది వారం లోపల చాలా తక్కువ మందికే తగ్గుతుందండి. ముఖ్యంగా ఈ నొప్పి మినిమం 3 వారాల నుంచి 6 వారాల పాటు కొంచెం వంగి బరువులు ఎత్తడం అనే పని చేయకుండా ఉన్నట్లయితే చాలా వరకు సమస్య తీరుతుంది. తర్వాత ఆ నడుము నొప్పి కాలు దాకా వస్తుందా అనేది ముఖ్యం. దాన్నే సయాటికా అంటాం అనమాట. అదే మాదిరి ఆ బొట్టన వేలు ఎత్తలేకుండా పోవడం, స్పర్శ తగ్గడం, అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎమర్జెన్సీగా ఏమైనా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మొదట మీకు నడుము నొప్పి నడుములోనే ఉందా, మోకాల వరకు పోతుందా? నడుములోనే ఉంది. ఇందాక సార్ చెప్పినట్టు అది ఎంఆర్ఐ చేశారా? ఎలాంటి స్కానింగ్ అయినా చెప్పగలరా? ఇందాక మీరు స్కానింగ్ చేశారా, ఎంఆర్ఐ తీసారా? ఎక్స్రేలో పెద్దగా కొన్ని కనపడవు, ఎంఆర్ఐ తీస్తే కొన్ని తెలుస్తుంది అంటున్నారు సార్. అవసరాన్ని బట్టి ముందుగా మీరు వారం లోపల పెద్దగా తగ్గలేదంటే ఒకసారి మళ్ళీ పరీక్ష చేసుకుని దాన్ని తగిన చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపల ఎక్కువ బరువులు ఎత్తడం, వంగి పని చేయడం చేయకుండా ఉండండి. డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకోండి, చాలా వరకు సమస్య తీరుతుంది. తగ్గనట్లయితే తప్పకుండా మళ్ళీ ఇంకోసారి ఫర్దర్గా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సార్, 4 వారాల పాటు మీరు బరువు మోయకూడదు, వంగి పని చేసేటువంటి పనులు చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత డాక్టర్ గారిని మళ్ళీ సంప్రదించని అంటున్నారు. సార్, మన ఆహారం కెలోరీలు అదే మీరు అడిగినట్టు ఒక ఇడ్లీ, ఒక యావరేజ్ సైజ్ ఇడ్లీ నా ఉద్దేశంలో 50 క్యాలరీస్ ఉంటుంది సైంటిఫిక్ గా కూడా. ఇండియన్ డైట్ లో ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్లయితే ఎన్ని క్యాలరీస్ తీసుకున్నది ఎవరు లెక్కేయట్లేదు. మన డైట్ ఎలా ఉంటుందంటే ఇడ్లీతో పాటు సాంబారు, చట్నీ తీసుకుంటాం. ఈ సైడ్ డిష్ లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయంటే లెక్కలేదు. మీరు చెప్పింది కేవలం ఇడ్లీలోనే సుమారు 50 క్యాలరీలు ఉంటుంది. సాంబారు కొంత ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది ఒక 150 క్యాలరీలు ఉంటుంది. ఆ విధంగా క్యాలరీలు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫోన్ చూద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, మాట్లాడండి సార్. నమస్తే, చెప్పండి. మీ వయసు చెప్పండి సార్. ఓకే. అప్పుడు నేను వాకర్ వాడకుండా అలాగే ఓకే. అది ఇప్పుడు ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ మీకు ఆపరేషన్ అయింది లెఫ్ట్ లెగ్ ఏసీఎల్, పెయిన్ వచ్చేసి కుడికాల్లో ఉంది ఇప్పుడు. మామూలుగా ఈ సమస్య మేము చూస్తూ ఉంటాము. ఆ ఏసీఎల్ తగిలినప్పుడు ఆపోజిట్ లెగ్ ని ఎక్కువగా వాడినందువల్ల ఆ కాలుకి ఒత్తిడి వచ్చి పెయిన్ వస్తుంటుంది. అయినా కూడా ఒకసారి కుడికాలను కూడా పరీక్ష చేసుకుని మీ పడినప్పుడు కుడికాలు కూడా ఏం దెబ్బ తగిలిందా కూడా వ్యాధి నిర్ధారణ చేసుకోవడం మంచిది. అవసరమైతే దానికి కూడా ఎంఆర్ఐ తీసి చూద్దాం, ముందు పరీక్ష చేద్దాము. అవసరమైతే కుడికాలు కూడా ఎంఆర్ఐ తీసి దాంట్లో ఏమైనా సమస్య ఉందా అంటే ఏసీఎల్ కాకుండా మెనిస్కస్ అని ఉంటుంది మధ్యలో ఒక పొరలాగా, అటువంటి పొర ఇక్కడ ఒక విజువల్ ఉంది చూడండి.
ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక. ఈ ఏసియల్ అనేది మధ్యలో ఉండే లిగమెంట్ ఇది కట్ అయింది మీకు లెఫ్ట్ లెగ్ లో, దానికి ఆపరేషన్ చేశారు. ఈ మధ్యలో ఉండే ఈ వాషర్ లాగా ఉండేది మెనిస్కస్ ఉంటుంది, అది కుడికాళ్ళు అది కూడా ఏమైనా ఒత్తుకునిందా, టేర్ ఉందా అనేది చూద్దాం. మీ సమస్యకి తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఒకసారి వచ్చి పరీక్ష చేసుకుంటే మంచిది. సో ఇది మోకాలికి సంబంధించిన మోడల్. ఓకే. సో ఒక ఇడ్లీ తింటే సుమారు 200 కిలోరీల వరకు ఇడ్లీ మాత్రము 50 క్యాలరీలు ఉంటుంది సార్. సాంబార్తో కలిపితే ఒక 150. వాళ్ళు తీసుకునే మోతాదుని బట్టి ఆ మాదిరి కొంత అవగాహన కలిగినట్లయితే ఒక అరటిపండులో సుమారుగా బిగ్ సైజ్ అరటిపండులో 100 క్యాలరీస్ ఉంటుంది. అదే మాదిరి ఒక కప్పు కాఫీ 100 ml లో ఒక 80 క్యాలరీస్ ఉంటాయి. ఈ మాదిరి కొంత క్యాలిక్యులేషన్ ఉన్నట్లయితే మీరు తీసుకునే ఆహారం అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకుంటున్నారు, మధ్యాహ్నం లంచ్ లో ఏం తీసుకున్నారు, ఒక అవగాహన వచ్చినట్లయితే మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకున్నారు పర్ డే. ఓకే. హలో, నమస్కారం అండి. మాట్లాడండి మా, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే. వయసు ఎంతమ్మా? అంటే మీకు వ్యాధి నిర్ధారణ చేసి ఏమైనా జబ్బు అని చెప్పారమ్మా? ట్యూబర్క్లోసిస్ కానీ చెప్పలేదు. ఎంఆర్ఐ స్కాన్ చేశాము, దాంట్లో సీమ్ ఉన్నది, అదే తీసి ల్యాబ్ పంపించారు. అది రావడానికి నెల పైన పడుతుంది అన్నారు. అవునవును. అయితే అది ఏమన్నా టీవీకి సంబంధించిందా లేకపోతే ఏమన్నా ఆపరేషన్ చేసినా ఏమన్నా తగ్గుతుందా? మీరు చెప్పే పరీక్షను బట్టి అది ట్యూబర్క్లోసిస్ కోసం పంపించారు. వ్యాధి నిర్ధారణ వచ్చిన తర్వాత కాళ్ళల్లో తిమ్మిర్లుండి నరం మీద ఒత్తిడి అయితేనే ఆపరేషన్ అవసరం, లేకపోతే టీవీ మందుల ద్వారానే రెస్ట్ ద్వారానే తగ్గుతుంది. అది ముందు బయాప్సీ రానిండి, అప్పటి వరకు డాక్టర్ గారు రాసిచ్చిన మందులు వాడుతూ ఉండండి. ఆ బెల్ట్ ఇచ్చి ఉంటారు, ఆ బెల్ట్ వేసుకోండి. ఎక్కువ వంగడం, బరువులు ఎత్తడం చేయకుండా పనుకోబెట్టి ఉండండి. ఎందుకంటే ఎముక మెత్తబడి ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. మళ్ళీ దాని మీద ఒత్తిడి కలిగించినట్లయితే ఎక్కువ డ్యామేజ్ అయ్యి వెనుక ఉండే వెన్నుపాము మీద ఒత్తిడి వస్తుంది. ఆ జాగ్రత్త తీసుకోండి. బయాప్సీ వచ్చేంత వరకు ఆ మందులు వాడండి. ఓకే సార్. 20 నుంచి 45, 50 ఏళ్ల మధ్యలో ఉండేవాళ్ళు తెల్లవారుతో ఎన్ని ఇడ్లీలు తింటే సుమారుగా మేలు? వాళ్ళ సైజు ఇందాక మనం అనుకున్నట్టుగా మనుషుల సైజు కూడా స్మాల్ బిల్ట్, మీడియం బిల్ట్, లార్జ్ బిల్ట్ అని ఉంటుంది. ఈ స్మాల్ బిల్ట్ వాళ్ళకి సుమారుగా ఒక పర్ డే 1400 క్యాలరీస్. అదే మాదిరి మీడియం బిల్ట్ ఉండే వాళ్ళకి 1600 క్యాలరీస్. లార్జ్ బిల్ట్ ఉండి వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు అయితే 1800 క్యాలరీస్. ఈ మాదిరి 1800, 2000 క్యాలరీస్. ఇప్పుడు మనలాగా వైట్ కాలర్ జాబ్ ఉన్న వాళ్ళకైతే 1600 క్యాలరీస్ అని యావరేజ్ సరిపోతుంది. హలో, నమస్కారం అండి. నమస్తే. 2006లో 2 వీలర్ నుంచి పడిపోయారు. ఓకే, చెప్పండి. ఓకే. ఓకే. మీరు పడిపోయినప్పుడు 2 కాళ్ళు దెబ్బతిన్నాయా? ఎక్కడ దెబ్బతిన్నాయండి? డిస్క్ లో దెబ్బతిన్నది. అంటే మీ ఎంఆర్ఐ రిపోర్ట్ బట్టి 2006లో డిస్క్ లో ప్రాబ్లం ఉంది చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి 10 years అయింది 2006 అంటే. అప్పటి నుంచి ఈ సమస్య ఉంది కాబట్టి ఆ డిస్క్ ప్రాబ్లము మామూలుగా లంబార్ స్పైన్ లో ఉంటుంది. L4-5, L5-S1. అదే నాకు అర్థమైంది. అటువంటి సమస్య అది మీకు డిస్క్ ప్రాబ్లము 10% ఉండొచ్చు, 20% ఉండొచ్చు, లేకపోతే నరం తిమ్మిరెక్కే మాదిరి ఉండొచ్చు. మీకుండే సమస్య మైల్డ్ వెరైటీ కాబట్టి కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అంటే మందులు, రెస్ట్, ఎక్సర్సైజ్ ద్వారానే బాగా చేసుకుంటూ ఉన్నారు. సో ఇదే కంటిన్యూ చేయండి. మామూలుగా అప్పుడప్పుడు పరీక్ష చేసుకున్నప్పుడు స్పర్శ తగ్గడం కానీ, యూరిన్లో ప్రాబ్లం రావడం కానీ, అన్బేరబుల్ పెయిన్ కానీ ఉంటే అదే నిద్ర పట్టకుండా ఉన్నప్పుడే దానికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే డీకంప్రెషన్ అంటారు. సో మీరు ఒకసారి ప్రత్యక్షంగా చూసినట్లయితే మీకు సమస్య ఇంతే ఉందా లేకపోతే ఎక్కువైందా అనేది ఒకసారి నిర్ధారణ చేసుకుంటే సరిపోతుంది. సో మీకుండే సమస్యకి ప్రస్తుతానికి కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ ట్రై చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సార్, మనము ఆహారాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇందులో భాగంగానే ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎముకలకు బలం వస్తుంది అని కొన్ని ఉంటాయి కదా. కొన్ని ఆహారాలు ఎముకల్ని పలసన చేస్తాయి, కొన్ని ఆహారాలు ఏమో ఎముకల్ని గట్టిదనం చేస్తాయి అంటే ఎటువంటిది మంచిది ఎముకలకి చెప్పండి. మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టుగా ఈ క్యాలరీస్
ముఖ్యంగా ఫోన్ చూస్తుంది. హలో, నమస్కారం అండి. మాట్లాడండి అమ్మా. నమస్తే, చెప్పమ్మా. నేను మొన్న వచ్చేస్తే పనిలో నుంచి పడాను సార్. ఓకే. మోకాలు నొస్తాను అనుకోండి, ఏం లేదమ్మా అన్నారు. ఓకే. ఇప్పుడు నొస్తాను సార్. పడి ఎన్ని రోజులు లేదమ్మా? మరి నేను అయిపోయింది సార్, నేను హాస్పిటల్గా వచ్చాను. అంటే ఏం లేదంటే మామూలుగా ఈ సమస్యలు ఎట్లుంటాయంటే ఎముక ఇరిగడం ఒకటి, అది సివియర్ సమస్య. రెండోది కొన్నిసార్లు రక్తం గూడు కడుతుంది, అంటే సాఫ్ట్ టిష్యూ ఇంజరీ అంటారు. అంటే చిన్న దెబ్బ తగిలినప్పుడు సమస్య ఉన్నప్పుడు కొంతకాలం టైం పడుతుంది. మామూలుగా ఏ చిన్న దెబ్బ తగిలినప్పటికీ వాటికి 4 నుంచి 6 వారాల లోపల చాలా వరకు సమస్య తీరిపోతుంది. అట్లా తీరినట్లయితే ఆ నొప్పి అధికంగా ఉంటే కొంతమంది వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి తగ్గ ఉండడం, లేకపోతే బరువు ఎక్కువ ఉండడం, వాళ్ళకి టైం పెట్టినప్పుడు మళ్ళీ అవసరమైన పరీక్షలు చేస్తాం. అంటే ఎంఆర్ఐ అని ఖరీదైన పరీక్షలు. ఓకే ఓకే. ఇప్పుడు ఓకే. ఏమీ లేదు సార్, అప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు నొప్పి ఉంది అంతే కానీ మళ్ళీ వాకింగ్ చేస్తే అంతా బాగానే ఉండాలి. ఓకే. నొప్పిగా ఉంది సార్. అదే వాకింగ్ చేస్తుంటే చాలా వరకు మేజర్ సమస్య లేనట్లే. అయినా కూడా మీరు చెప్పే సమస్య నొప్పి ఉన్నట్లయితే మళ్ళీ వ్యాధి నిర్ధారణ చేసేదానికి ఒకసారి పరీక్ష చేసి వేరే పరీక్షలు ఉంటాయి, ఎంఆర్ఐ అటువంటివి, అవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోపల మందులు ఇచ్చినట్టు వాడి ఎక్సర్సైజ్ చేసి రండి. మళ్ళీ ఒకసారి చెకప్ ఫాలోఅప్ అంటారు. ఫాలోఅప్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి పరీక్ష చేసి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అదే కలోరీల గురించి, ఎముకలు గట్టిదనానికి మనం మాట్లాడాలి. ఆహారంలో మనం తీసుకునే బ్యాలెన్స్ డైట్లో స్థూలంగా తీసుకున్నట్లయితే ఒక ప్లేట్ తీసుకున్నట్లయితే 40% కార్బోహైడ్రేట్, అంటే పిండి పదార్థాలు, అంటే రైస్ కానీ, చపాతీ కానీ, రాగి కానీ, జొన్నలు కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 30% ప్రోటీన్ అంటే మాంసకృతులు, చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ, ఎగ్ వైట్ ఆర్ ఎగ్ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి. వెజిటేరియన్స్ అయితే మొలకెత్తిన గింజలు కానీ, సోయా కానీ, పన్నీర్ వీటిల్లో ఎక్కువ ఉంటుంది, ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది. ఆ మాదిరి వెజిటేరియన్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. టీవీలో సౌండ్ తగ్గించుకొని మాట్లాడండి సార్. మాట్లాడండి. మీరు సౌండ్ తగ్గించలేదు, ఇంకా టీవీలో రచ్చగా ఉంటే మనకు సరిగా వినపడదు. నడుమమ్మా, మీ వయసు ఎంత? మీ వయసు ఓకే. ఏం పని చేస్తుంటారు? ఫోటో స్టూడియోలో పనిచేస్తుంటారు. అది ఇంతకుముందు ఏమైనా పరీక్షలు చేశారమ్మా? ఓకే. అంటే మీరు అది ఎంఆర్ఐ అయినా పరీక్ష చేశారా, స్కానింగ్? అయితే ఒకసారి డైరెక్ట్గా వచ్చి చూపించుకోండి. ముందు మీ సమస్య ఏంటో నిర్ధారించాలి. అంటే అది మామూలు మెకానికల్ ప్రాబ్లం అంటారు. మీరు ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కువసేపు నిలబడ్డం, లేకపోతే వంగి బరువు చేసినప్పుడు ఆ మధ్యలో ఉండే కండరాల మీద ఒత్తిడి కానీ, డిస్క్ మీద ఒత్తిడి కానీ ఉంటుంది. అదేవిధంగా కాలు నరం తిమ్మిరి కింద లేదా అనే దాని మీద ఆధారపడుతుంది. ఈ లోపల మీ పని మీరు చిన్నగా చేసుకుంటూ ఉండండి. కనీసం వంగడం, బరువులు ఎత్తడం చేయొద్దు. మీకు సౌకర్యం ఉన్నప్పుడు ఒకసారి ప్రత్యక్షంగా పరీక్ష చేసినట్లయితే మీకు ఉండే పరీక్షలతో పాటు అవసరమైతే వేరే పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి సరైన చికిత్స ఇచ్చే అవకాశం ఉంది. సార్, కొంతమంది క్యాలరీస్ గురించి చెప్పండి. మధ్యాహ్నం అదే ఆహారంలో ప్రోటీన్ వరకు డిస్కస్ చేసాము. అవును సార్. అంటే 30% ప్రోటీన్ ఉండాలి. మాంసకృతులు, వెజిటబుల్ ప్రోటీన్స్ మనం చెప్పుకున్నట్లుగా మొలకెత్తిన గింజలు కానీ, సోయాబీన్స్ కానీ, ముఖ్యంగా లేడీస్ సోయాబీన్స్, తర్వాత ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది, అంటే వాటిల్లో తీసుకున్నట్లయితే. అదేవిధంగా ఆకుకూరల్లో మునగాకు, మెంతి కూర, సోయాబీన్స్, పాలు, పాల ఉత్పత్తులు అంటే మజ్జిగ కానీ, పెరుగు కానీ తీసుకున్నట్లయితే వాటిలో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది, అవి తీసుకోవచ్చు. మూడోది హలో, నమస్కారం అండి. నమస్తే సార్, ఇద్దరికి డాక్టర్ గారికి మీరు నమస్కారం. నమస్తే సార్, మాట్లాడండి. నా వయసు వచ్చి 65 సార్. ఓకే. నాకు ఈ నరం నొప్పి అంటే. బరువు ఎంత ఉన్నారు సార్? బరువు 90 కేజీలు ఉన్నాను, 65 ఏళ్ళ వయసు. ఓకే. ఇంకొక మాత్రము
మాత్రమే కుడి సైడ్ మాత్రము కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వంగినప్పుడు, వెనక వంగినప్పుడు, ముందుకు వంగినప్పుడు పెయిన్ వస్తూ జివ్వు లాగినట్టు పెయిన్ వస్తుంది సార్. కాలంతా వస్తా ఉందా? పాదం దాకా? నడుము మాత్రమే ఉంది. ఓకే. ఇంతకుముందు ఎక్కడన్నా చూపించుకొని పరీక్షలు చేసుకొని మందులు వాడుతున్నారా? లేదు సార్, దాదాపు 2 సంవత్సరాలప్పుడు ఇది గ్యాస్ కు సంబంధించిన గ్యాస్ట్రిక్ ట్రబుల్కు ఏదో టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వాడుతున్నారు. ఓకే. ఇది ఇప్పుడు ఆస్ట్రోకు సంబంధించిందా గ్యాస్ కు సంబంధించిందా అర్థం కాలేదు. షుగర్, బీపీ అటువంటి వ్యాధులు ఉన్నాయా మీకు? షుగర్ కానీ బీపీ? షుగర్ ఉంది, కానీ ఎప్పుడు కంట్రోల్ ఉంటుంది సార్. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చింది 6 నెలలుగా. మీరు చెప్పే సమస్య గ్యాస్కి సంబంధించింది కాదండి. అది గ్యాస్ అయితే పొట్ట పై భాగాన ఉంటుంది, కడుపులో మంటలాగా ఉంటాయి, పులి తేన్పులు వస్తాయి. మీరు చెప్పేది నడుము నొప్పి చెప్తున్నారు. నడుము వంగినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, అంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల పెరుగుతా ఉంది అంటున్నారు కాబట్టి అది నడుము సమస్య. మామూలుగా 65 ఏళ్ల పైబడిన వాళ్ళకి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ అరుగుతుంది. అరిగినప్పుడు ఇటువంటి సమస్య వస్తుంది. తర్వాత సైకిల్ చైన్ తుప్పట్టినట్లు కొంచెం మూమెంట్స్ కూడా తగ్గుతాయి అంత వయసు అయిన తర్వాత కండరాల్లో కూడా పట్టుతుంది, తగ్గుతుంది వయసు అయిన వాళ్ళకి. దానివల్ల వచ్చిన సమస్య మాదిరి ఉంది. అది ఒకసారి ఎక్స్రే తీసుకొని దానికి సింపుల్ ఎక్సర్సైజెస్ ప్లస్ కొంత ఆహారంలో మార్పులు, కాల్షియం ఎక్కువ తీసుకోవడం చేసుకున్నట్లయితే, మందులు కూడా తక్కువ మోతాదులో అవసరమైనంత వాడుకున్నట్లయితే మీ సమస్య పరిష్కారం లభిస్తుంది. ఓకే. ఓకే ఓకే సార్, ఆయన అడిగిన దానికి కొంత కొనసాగింపు మన కెలోరీలు కంటిన్యూ చేద్దాము. చాలా మంది ఈ నడుము నొప్పి కాడ అది ఎముక నొప్పి లేకపోతే కండరాల నొప్పి అని కూడా ఒక ఫ్రెండ్ సందిగ్ధంలో పడుతున్నారు. అది కండరాలకు సంబంధించిన నొప్పి అయి ఉండొచ్చా లేకపోతే ఎముకలకు సంబంధించి అయి ఉండొచ్చా? చూపించండి. చూడండి బ్రీఫ్ గా. ఇది మనకి వెన్నుపూసలు అంటే శరీరంలో ఈ విజువల్ కనిపిస్తుందా క్లియర్ గా? కనిపిస్తుంది. మామూలుగా మన వెన్నుపూసలు మెడలో 7 ఉంటాయి, నడుములో ఒక 5 ఉంటాయి, ఈ మధ్యలో 12 ఉంటాయి. మామూలుగా మెడలో, నడుములో ఒక వీళ్ళ మాదిరి మూమెంట్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఇక్కడ ఉండే డిస్కులు అంటే C5, C6 కానీ C6, C7 అంటారు. అంటే ఆ వెన్నుపూసల మధ్యలో సర్వైకల్ భాగం ఉండేది. అదే మాదిరి నడుములో ఉండేది L4-5 కానీ L5S1 కానీ. వీటిల్లో ఎక్కువ సమస్య గమనిస్తుంటాం. ముఖ్యంగా వ్యవసాయం చేసేవాళ్ళు, యంగ్ పీపుల్ వంగి బరువెత్తినప్పుడు ఇక్కడ డిస్క్ ప్రాబ్లం వస్తుంది. అదే వయసు అయిన వాళ్ళలో అదే ఇంకొక విజువల్ తీసినట్లయితే ఇది 3D అనాటమీ. ఇట్లా ఉన్నప్పుడు ఇది లంబార్ స్పైన్ అంటారు, నడుములో ఉండే వెన్నుపూస. ఇది L4 అనుకుంటే, ఇది L5 అనుకుంటే, ఇది వెన్నుపాము. ఈ వెన్నుపూసలు ఇది ఒక భాగం అంటే ఈ వెన్నుపాముకి ఈ బోన్స్ ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది, హెల్మెట్ లాగా. ఓకే ఓకే ఓకే, ప్రొటెక్ట్. రైట్ సార్. ఈ వెన్నుపూసలు అరిగినప్పుడు ఈ నరం మీద ఒత్తిడి వచ్చి ఆ నరానికి సంబంధించిన కండరం నొప్పి వస్తుంది. సో ఇది ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగినట్టు. ఓకే ఓకే. ఆ మాదిరి ఇది అనాటమీ. అంటే యంగ్ పీపుల్లో ముఖ్యంగా డిస్క్ సమస్యలు వస్తాయి, వయసు అన్నలో ఎముకలు అరిగినందువల్ల వస్తాయి. మూడోది కాల్షియం తగ్గినందువల్ల ఎముకల్లో ఈ సమస్యలు. కావాలంటే లేడీస్లో హార్మోన్స్ తగ్గినందువల్ల కండరాల్లో పట్టుతుంది, కండరాల నొప్పి వస్తుంది. సో మనం కండరాల్లో నొప్పి ఉందా, ఎముకల్లో సమస్య ఉందా, నరాల్లో సమస్య ఉందా, ఎముకలు పట్టుతుంది తగ్గిందనేదాన్ని వ్యాధి నిర్ధారణ వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లక్షణాలను బట్టి నిర్ధారించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇటీవల ఒక కేసు MRI చేశారు, స్కానింగ్ చేశారు, అన్ని రకాలు చేసినారు. ఎముకల్లో ఏమీ లేదని కండరాల నొప్పిని ఊహిస్తున్నారు. కండరాల నొప్పిని కూడా నిర్ధారణ కాలే ఊహిస్తున్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పమ్మా. మా చెప్పండి మా మీ ప్రాబ్లం ఏమి? చెప్పండి. నమస్తే, చెప్పండి. ఓకే. ఇప్పుడు ఏమైనా సమస్య ఉందా? అంటే మామూలుగా ఒక 7-8 ఏళ్ళ తర్వాత అవసరమైతేనే ఆ రాడ్లు తీస్తాము. అటువంటి సమస్య ఏం లేనట్లయితే మీరు మీ పని మీరు చేసుకుంటా ఉండండి. ఏదైనా సమస్య అంటే వాపు రావడం కానీ, జ్వరం రావడం కానీ, నొప్పి ఎక్కువ కావడం కానీ వచ్చినట్లయితే వచ్చి సంప్రదించినట్లయితే తప్పకుండా దానికి ఎక్స్రే తీసి ఆ ఇంప్లాంట్ తీసేయాలా లేదా అనేది నిర్ధారిస్తాము. ఈ లోపల మీ పని మీరు చేసుకొని కాల్షియం మంచి ఆహారం తీసుకోండి, సరిపోతుంది. ఓకే, గుర్తుంది. థ్యాంక్ యూ సార్. ఈ ఆపరేషన్ సమయంలో మనం కొన్ని ఇనుప రాడ్లు కొన్ని లోపల పెడుతూ ఉంటారు కదా, అది ఎన్నేళ్ల పాటు ఉండొచ్చు లేదా కొన్నేళ్ల తర్వాత తీసేయాల్సిన అవసరం ఉందా లేదా, దాని పుస్తకాలు చెప్తారా? మామూలుగా
ఒక ఎముక ఇరిగినప్పుడు, అంటే అది పక్కకి తొలగిపోయినప్పుడు మాత్రమే ఈ ఆపరేషన్ నిర్వహిస్తాం. ఎందుకంటే అది పొజిషన్లో సెట్ చేసేదానికి. అంటే ఒక ఎముక రెండుగా విరిగి విడివిడిగా వచ్చినప్పుడు విడివిడిగా ఉండి కలపడానికి మధ్యలో కండ అడ్డం పడి అతుక్కునే అవకాశాలు తగ్గుతాయి. అటువంటి వాటికి ఆ 2 హ్యాండ్స్ దగ్గరికి చేర్చి పైన మనం చర్మం కుట్లు వేసినట్లు ఎముక పైన కుట్లు వేయలేం కాబట్టి ఒక ప్లేట్ పెట్టి స్క్రూలతో బిగిస్తాం. ఓకే సార్, మళ్ళీ హలో, నమస్కారం అండి. నమస్తే. ఎంతకాలం అయిందమ్మా? ఓకే. మామూలుగా ఎక్కువ పెయిన్ ఉంటే పారాసిటమాల్ వేసుకోండి. ఏదైనా జ్వరం అది అట్లా వచ్చినట్లయితే, ఏదైనా వాపు వచ్చినట్లయితే ఒకసారి వచ్చి చూపించుకోండి. 40 రోజులైతే ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నట్లే. మీరు ఈ లోపల ఎక్కువ నడవడం, అది మేము చెప్పిన మీకు కొన్ని సూచనలు ఇచ్చి ఉంటాం కదా, ఆ సూచనలు పాటిస్తూ అవసరాన్ని బట్టి వచ్చి చూపించుకోవాల్సి ఉంటుంది. మాత్రలు ఎక్కువ అవసరం లేదు. నొప్పి వచ్చినప్పుడు మాత్రమే, అవసరమైనప్పుడే మాత్రలు వాడాలా. లేకపోతే మీ డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని ఎవరినైనా పంపించినట్లయితే దాన్ని చూసి మీకు ఏం అవసరం అవి మీకు చెప్పగలం. ఓకే సార్, అదే ఇనుప రాడ్ల గురించి మాట్లాడుతున్నాం లోపల. అదే మనం వేసే ఇంప్లాంట్స్ అంటారు సార్ వీటిని. ఆ ఇంప్లాంట్స్ ఊరికే ఒక విజువల్ చూపిస్తాను. చూపించాను. ఈ మాదిరి ఇప్పుడు ఇంతకుముందు స్టెయిన్లెస్ స్టీల్ వాడేవాళ్ళు, ఇప్పుడు అల్లాయిస్ వచ్చినాయి కొంత న్యూ అడ్వాన్స్మెంట్స్. ఎల్సిపి ప్లేట్లని, లేకపోతే కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్స్ అని, లేకపోతే టైటానియం ఇంప్లాంట్స్ అని. ఈ టైటానియం ఇంప్లాంట్స్ కానీ కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్స్ వాడినప్పుడు వీటి లైఫ్ మినిమం 20 years ఉంటుంది. చెప్పండి. 20 years అంటే అప్పటి వరకు ఏం వాటికి చిలుము పట్టడం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు కీల్ మార్పిడి చేస్తాము, దాంట్లో వాడే ఆక్సినియం అనే ఇంప్లాంట్ లైఫ్ 30 years ఉంటుంది. సో అటువంటి మెటీరియల్ వాడినందువల్ల వాటి వల్ల అయితే ఎక్కువగా ఇబ్బంది రాదు. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత చిన్నపిల్లల్లో తప్పకుండా 1 year తర్వాత, లేకపోతే ఎముక అతుక్కుపోయిన నిర్ధారించిన తర్వాత తీసేస్తుంటాం. ఎందుకంటే అవి గ్రోత్ పెరిగేదానికి అడ్డం వస్తుంటాయి, వాటి సైజులో మార్పులు వస్తుంటాయి కాబట్టి. అదే మాదిరి వయసు మళ్ళిన వాళ్ళు ఒక 70 ఏళ్ళు 60 ఏళ్ళు చేసిన వాళ్ళు పెద్దగా తీసేను, ఎందుకంటే అది ఒక ఆపరేషన్ అవుతుంది కాబట్టి పెద్ద వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళకి ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మాత్రమే ఆ ఇంప్లాంట్ తీసేస్తాం. మధ్య వయస్కుల్లో కూడా అంతే, వాళ్ళ ఎముక అతుక్కున్నది నిర్ధారించిన తర్వాత 1 year 2 years తర్వాత వాళ్ళకి సమయం ఉన్నప్పుడు తీసేసుకోవాలి. లేనప్పుడు అట్లే ఉన్నట్లయితే సమస్య వచ్చినప్పుడు తీసేసుకోవడం మంచిది. ప్రేక్షకులకు మరోసారి గుర్తు చేస్తున్నాము, రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయి సుధా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ బి సుకుమార్ గారు ఎముకలు, కీళ్లు, నరాల వైద్య నిపుణులు మన స్టూడియోలో ఉన్నారు. ప్రజలు 2222-949 అన్న నంబర్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మాట్లాడండి. ఈ కార్యక్రమం మరో 10 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ముగిసిపోతుంది. ఈలోపు ఎవరైనా తమ సమస్యలు చెప్పాలి అనుకున్న వాళ్ళు ఫోన్ ద్వారా మాట్లాడండి. ఫోన్ ద్వారా వీలు కాని వాళ్ళు నేరుగా వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించవచ్చు, ఇబ్బంది లేదు. సార్, మనము ఇందాక అనుకున్నాం కదా, ఈ ఫారిన్ బాడీ మొక్క లోపల ఉంటేనే నొప్పి ఉంది అనుకున్నాం కదా, మరి ఇంత పొడుగు రాడ్డు లోపల పెడుతున్నారు, అది ఏమి అనిపించదా? నొప్పి అని ఉండదా? ప్రాబ్లం ఇవ్వదా? ఈ ఫారిన్ బాడీ అనేది ఎటువంటి ఫారిన్ బాడీ అనేది ఇంపార్టెంట్ సార్. ఓకే, ఇప్పుడు ఫారిన్ బాడీ బయట నుంచి సాయిల్ నుంచి వచ్చింది అనుకోండి, దాంట్లో బ్యాక్టీరియా ఉండి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మనం ఇప్పుడు మోకాలు కీలు మార్పులు చేసినప్పుడు, లేకపోతే స్టంట్ పెట్టినప్పుడు, గుండె ఆపరేషన్ చేసి వాటిని మెటీరియల్ ఇనర్ట్ మెటీరియల్ అంటారు. అంటే వాటి ద్వారా ఏం రియాక్షన్ ఉండదు. ఆ ఇంప్లాంట్ వల్ల అంటే ఎన్నో పరీక్షలు చేసి బాడీలో పెడితే ఎటువంటి రియాక్షన్స్ రావు అనుకున్నప్పుడు మాత్రమే ఆ ఇంప్లాంట్స్ పెడతారు. కాబట్టి అటువంటి ఇంప్లాంట్స్నే వాడతారు. కాబట్టి వాటి వల్ల ప్రాబ్లం ఉండదు. కాకపోతే చేసే ముందు, ఆ ఇంప్లాంట్ పెట్టే ముందు అవి స్టెరిలైజ్డ్గా ఉండాలి. అంటే మనం పెట్టే ఇంప్లాంట్ స్టెరిలైజ్డ్. అదేవిధంగా ఫారిన్ బాడీ బయట నుంచి వచ్చేది అన్స్టెరిలైజ్డ్, అంటే సాయిల్ నుంచి వస్తుంది, మట్టిలో నుంచి వచ్చింది. కాబట్టి దాంట్లో ఆల్రెడీ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఫారిన్ బాడీ రిజెక్ట్ చేస్తుంది అనమాట బాడీ. రైట్. చాలా బాగా చెప్పినారు. తర్వాత ఆహార పదార్థాల గురించి మనం కంటిన్యూ చేసుకునేటప్పుడు రాత్రిపూట ఎటువంటి భోజనం మేలు అంటారు? ఇందాక మనం అనుకున్నట్టు కార్బోహైడ్రేట్స్ 40%, ప్రోటీన్ 30%, అదేవిధంగా ఫైబర్ కంటెంట్ ఒక 10% అన్నమాట. అది ఆకుకూరల్లో ఎక్కువ లభిస్తుంది. ఆకుకూరలు తీసుకున్నట్లయితే వాటిలో కూడా ముఖ్యంగా ఈ వైటమిన్స్, మినరల్స్ అంటే ఖనిజ లవణాలు ఉంటాయన్నమాట. సో ఫ్యాట్స్ అనేటివి మనం తీసుకునే ఆయిల్లో, మనం ఒక ఇంట్లో ఒక 3 ఉన్నట్లయితే ఒక 2 liters ఆయిల్, ఇది ఆలివ్ ఆయిల్ కానీ నెలకి ఆలివ్ ఆయిల్ కానీ ఫోన్ చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వాడాల్సి ఉంటుంది. హలో, నమస్కారం అండి. నమస్తే
చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తిరుపతిలో? ఒక యాక్సిడెంట్ అయింది సండే. ఓకే అది కాళ్ళకి అడిగానికి కాన్స్టెన్షన్ అని చెప్పి ఉన్నాయి సార్. అది కూడా తీసేసారు డాక్టర్. ఇంకా చిన్న చిన్న ఉన్నాయంటున్నారు. ఎక్కడ నాకు తెలియదు సార్. మళ్ళీ రిపీట్ చేయండి మీ సమస్య. బడి ఏం జరుగుతుందా? మీకు యాక్సిడెంట్ అయింది కదమ్మా? ఎన్ని రోజులకు ముందు? 10 రోజులకు ముందు యాక్సిడెంట్ అయింది. ఓకే. గ్లాస్ పీసెస్. ఓకే ఓకే. గాజు ముక్కలు మీ కాలు ఎక్కడమ్మా? పాదాల, మోకాల, ఎక్కడ? అరికాళ్ళలో. ఓకే ఓకే. అంటే మామూలుగా ఈ గ్లాస్ ముక్కలు అనేటివి ఎక్స్రేలో కనపడమమ్మా. కొన్నిసార్లు పెద్ద పీసులన్నీ తీసేసి ఉంటారు. ఒకవేళ ఏదైనా చిన్న పీస్ మిగిలినప్పటికి కూడా మన శరీరము దాన్ని యాక్సెప్ట్ చేయదు. దాన్ని ఫారెన్ బాడీగా గుర్తించి కొన్ని రోజులకి అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటారు, కొంచెం నీరు చేరి నొప్పి వచ్చినప్పుడు అది బయట తోసేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు తీసేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇంకోసారి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపల మీరు డాక్టర్ గారు సలహా మేరకు యాంటీబయాటిక్ వాడండి, రోజు క్లీన్ చేసుకోండి. అటువంటి సమస్య వచ్చినప్పుడు మళ్ళీ వాపు రావడం, ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఫారెన్ బాడీ ఉన్నట్లు అప్పుడు తీసేయాల్సి ఉంటుంది. అంతవరకు మీరు కంగారు పడదు. కొంచెం చిన్న చిన్న గ్లాస్ పీసులు ఉన్నట్లయితే తప్పకుండా అవి బయట వచ్చేస్తాయి. దాని గురించి వరి కావద్దు. ఎక్స్రేలో మాత్రం కనపడదు. మరీ వ్యాధి నిర్ధారణ చేసుకొని చూడాలంటే ఎంఆర్ఐ అనే పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఇందాక అడగపోయినాడు సార్ నేను. ఇందాక మీరు గాజు ముక్కలు కనిపించవన్నారు కదా, ఈ గాజు ముక్కలు లాంటివి కనపడాలంటే ఎటువంటి పరీక్షలో తెలుస్తాయి? ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్, 3D సిటీ స్కాన్ అంటారు. 3D సిటీ స్కాన్ అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. ఓకే, మన రాత్రి భోజనం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ క్యాలరీస్ నేను ఇందాక అన్నట్లుగా ఈ ఫ్యాట్ కంటెంట్ తగ్గించేదానికి సనోలో కానీ సఫోలో కానీ ఆలివ్ ఆయిల్ కానీ తీసుకుని తర్వాత ఆకుకూరలు తీసుకున్నట్లయితే 1400 క్యాలరీలు సరిపోతుంది. రాత్రి భోజనంలో వీళ్ళంత వరకు వాళ్ళు చేసే పనిని బట్టి తక్కువ భోజనం, అంటే చపాతీలో లేకపోతే మామూలు రైసే తీసుకోవచ్చు. చపాతీ కానీ రైస్ కానీ వేరే రాగి సంగటి తిన్నా అన్ని మూడింట్లో ఉండేది కార్బోహైడ్రేట్. కాకపోతే వాటి అబ్జార్ప్షన్ రేటు కొంచెం కొంచెం మారుతుంటుంది. అంటే రైస్ 10 నిమిషాలు అబ్జర్వ్ అయితే గోధుమలు ఒక 20 నిమిషాలు అబ్జర్వ్ అవుతాయి, రాగి ఒక 15 నిమిషాలు అబ్జర్వ్ అవుతాయి. అంతేగాని క్యాలరీలో పెద్ద మార్పు ఉండదు. చాలా మందికి అపోహ ఉంటుంది, నేను రాగి తిన్నాను షుగర్ తగ్గిపోతుంది అనేది. అది అపోహ మాత్రమే. వాళ్ళు తీసుకునే క్వాంటిటీ ఇంపార్టెంట్ అంతవరకే. కానీ కాకపోతే రాగిలో కొంచెం కాల్షియం అధికంగా ఉంటుంది అంతవరకు. ప్లస్ వాళ్ళు ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉండే వాళ్ళు అయితే తప్పకుండా ఈ ఆకుకూరలు ఎక్కువ తీసుకొని షుగర్ తక్కువ ఉండే పదార్థాలు, అంటే గడ్డకూరలు ఎక్కువ తీసుకోకుండా బంగాళాదుంప లేకపోతే స్వీట్స్, క్యారెట్స్ తగ్గించుకొని మిగతా ఆకుకూరలు ఎక్కువ తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఓకే సార్, ఇంకా 4 నిమిషాలు మాత్రమే ఉంది సమయం మనం ముగించడానికి. ఈ ఫోన్ చూసిన తర్వాత మళ్ళీ మీకు సలహాలు చెప్తాను. హలో, నమస్కారం అండి. నమస్తే. ఓకే, మీకు షుగర్ ఉందమ్మా? మీకు వయసు ఎంత మీకు? అంటే మీరు చెయ్యి ఎత్తి షర్ట్ వేసుకోలేకుండా పోవడం, అదే మీకు ఉండే సమస్య పెరియార్థరైటిస్ అంటారు. అంటే భుజం కీలు లోపల ఫ్లూయిడ్ తగ్గినప్పుడు కానీ కొంచెం అరిగినప్పుడు కానీ అటువంటి నొప్పి వస్తుంది. ఒకసారి పరగడుపున షుగర్ పరీక్ష, తినిన తర్వాత 2 గంటల తర్వాత షుగర్ పరీక్ష చేయించుకోండి. అది తీసుకొని మీకు అవసరమైతే ఆయన ఎక్స్రే తీసి మీకు సమస్యకు పరిష్కారం చూపించవచ్చు. ఆ వయసులో అటువంటి పెరియార్థరైటిస్ అంటారు, అది మేజర్ ప్రాబ్లం కాదు. ఒకసారి ఆ పరీక్షలు మాత్రం చేయించుకోండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా దయచేసి ఎవరు ఫోన్లు చేయకండి. ఇంకా 3 నిమిషాలు మాత్రమే వ్యవధి ఉంది. ఈ 3 నిమిషాల్లో డాక్టర్ గారు మీరు మన ప్రేక్షకుల కోసం ఎముకలు, కీళ్ళు, నరాలకు సంబంధించి జబ్బు రాకుండా నివారించడానికి సరైన మార్గాలు, సలహాలు సూచించండి సార్. మామూలుగా మేము ఆర్థోపెడిక్ ప్రాక్టీస్లో చూసే సమస్యలు ముఖ్యంగా 3 రకాలుగా విభజించుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఎముకలు ఇరగడము, చిన్నపిల్లల పుట్టుకతో వచ్చే వ్యాధులు, మధ్య వయసులో అంటే సుమారుగా యంగ్ పీపుల్ 18 to 30 years వాళ్ళు మేము ఎక్కువగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవి ఎక్కువ చూస్తుంటాం. మూడోది వయసు మళ్ళిన వాళ్ళలో 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు ఈ వయసు మళ్ళిన వాళ్ళలో ఎముకలు ఇరగడం. సరే, ఇది ఆఖరి ఫోన్. ఓకే. హలో, నమస్కారం అండి. అమ్మా చెప్పండి, మాట్లాడండి. ఓకే.
మీ వయసు ఎంతమ్మా? 38 అండి. ఓకే. అదే చేస్తే మళ్ళీ మెట్లు ఎక్కగలమా దిగగలమా మళ్ళీ నొప్పి సార్? ఏసీఎల్ కంప్లీట్ అయ్యారంటే తప్పకుండా చేసుకుంటే ఈ ఏజ్ గ్రూప్లో సమస్యకు పరిష్కారం బాగానే ఉంటుంది, చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏం ప్రాబ్లం ఉండదు. ఆ లిగమెంట్ అనేది ముఖ్యంగా తొడ ఎముకని కాలు ఎముకని ఎక్కువ కదలకుండా స్టెబిలిటీ క్రియేట్ చేసే లిగమెంట్. అది చేసుకున్నట్లయితే మీకు ఆ సమస్య తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. అయినా కూడా ఒకసారి మీరు ప్రత్యక్షంగా చూసి మీకు ఉపయోగం ఉందా లేదనేది చేయాల్సి ఉంటుంది. అంతకాలం అయింది కాబట్టి ఒకసారి ఆపరేషన్ వల్ల అయితే మాత్రం ఉపయోగం ఉంటుంది తప్పకుండా. ఆపరేషన్ చేసుకున్న తర్వాత మీరు నిర్భయంగా మెట్లు ఎక్కవచ్చు అని అంటున్నారు డాక్టర్ గారు. ఓకే సార్, సలహాలు ఈ 3 కేటగిరీలో తీసుకున్నట్లయితే మామూలుగా ఎక్కువగా చూసేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు. మనందరికీ తెలిసిందే ఇప్పుడు లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్టర్ గుండె జబ్బుల తర్వాత ప్రపంచంలో గుండె జబ్బులు, చిన్నపిల్లల్లో విరోచనాలు, లేకపోతే షుగర్ వల్ల చనిపోయే వాళ్ళ తర్వాత యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి. అంటే 7th ప్లేస్ 8th ప్లేస్కి వచ్చినాయి అన్నమాట. అంటే ఇంత కామన్గా జరుగుతుంది. మానవ తప్పిదాలు ప్లస్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ప్రతి ఇంట్లో ఒక కారు, ఒక 2 బైక్లు, స్పీడ్, వీటి వల్ల మేము చూస్తుండే యాక్సిడెంట్ల వల్ల అంటే కొంతమందికి చనిపోతుంటారు యాక్సిడెంట్ వల్ల. చనిపోయిన వాళ్ళకి పెద్ద పాలిట్రామా అంటారు. వాళ్ళకి కాళ్ళు చేతులు విరగడం, లేకపోతే తలకి దెబ్బ తగలడం వచ్చే సమస్యలతో వస్తుంటారు. వీళ్ళకి తక్షణ చికిత్స అవసరం, గోల్డెన్ అవర్. అంటే వాళ్ళకి ఇమీడియట్గా ఆపరేషన్ చేసినట్లయితే వాళ్ళలో ఉండే డిజబిలిటీని తగ్గిస్తారు. అంటే పోయిన పార్ట్కి సంబంధించిన డిజబిలిటీ తగ్గించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2వ గ్రూప్ చూసినట్లయితే వయసు మళ్ళింది. ఇంకొక చిన్న ఫ్యాక్ట్ ఒకటి చెప్పదలుచుకున్నాను. 1840లో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఒక జీవిత కాలంలో 40 ఏళ్ళు మాత్రమే బతికేవాళ్ళు. ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇండియాలో ప్రజెంట్ 66 సంవత్సరాలు, 66 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అదే యావరేజ్. అదే యుఎస్ లో తీసుకున్నట్లయితే 75 ఏళ్ళు. సో మన కంట్రీలో 65 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక 30% ఉన్నారు. అంటే ఒక 15 కోట్ల మంది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళల్లో సమస్యలు ఇంతకుముందు లేవని కాదు, ఇప్పుడు నిర్ధారిస్తున్నాం. అంటే షుగర్ తోటి, బీపీ తోటి, ఎముకలు అరిగిపోయిన వాటితో జీవిస్తూ ఉన్నారు ఈ సమస్యలతో. వాళ్ళు పడినందువల్ల ఇప్పుడు మాకు హలో 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 మా ఇంకా ఫోన్ చేయకండి, ఇది ఆఖరి ఫోన్. చెప్పండి మా మాట్లాడండి. నమస్తే, చెప్పండి. మా ఇంటిలో రచ్చ లేకుండా చూడండి, శబ్దం వస్తా ఉంది. మాట్లాడండి. నమస్తే, చెప్పండి. చెప్పండి. ఓకే ఓకే, మెడివ్ నొప్పినే ప్లాంటర్ ఫేషియైటిస్ అంటారు. మామూలుగా లేడీస్లో ఇది కామన్ అండి. ఉదయాన్నే లేస్తానే అడుగు పెడతారే చాలా నొప్పి ఉంటుంది. కాసేపు నడిచిన తర్వాత మామూలుగా తగ్గుతూ ఉంటుంది. అది ఏం భయపడే సమస్య కాదు. దాన్ని అవగాహన చేసుకొని దానికి మెత్తటి చెప్పులు వేసుకొని ఆయింట్మెంట్ పూసుకోండి, వేడి నీళ్ళు కాపులు పెట్టుకోండి, చాలా వరకు సమస్య తీరిపోతుంది. అట్లా తీరినట్లయితే ఒకసారి ఎక్స్రే తీసి అక్కడ ఆ ప్రాబ్లం కాకుండా వేరే ప్రాబ్లం ఏమైందన్నది చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలో కాల్షియం ఎక్కువ ఉండేటట్టు మనం ఆహారం తీసుకోండి. అవసరమైతే కాల్షియం టాబ్లెట్లు కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడితే ఇంకా ఆ సమస్య తీరే అవకాశం ఉంటుంది. బరువు ఎక్కువ ఉంటే తగ్గించుకునేదానికి ప్రయత్నించండి. ఓకే సార్, 45 ఏళ్ల నుంచి 66 ఏళ్లకు మనకు ఆయుష్ పెరిగింది. వైద్య ప్రమాణాలు పెరగడంతో, వైద్య ప్రమాణాలు పెరిగినందువల్ల ఓకే ఈ ఏజ్ గ్రూప్ లో ఉండేవాళ్ళు ఉదాహరణకి తీసుకున్నట్లయితే ఇంతకుముందు లేడీస్ కి మెనోపాజ్ అంటే ఋతుక్రమం ఆగిపోయేది అనే ఆ సమస్య వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు అంతవరకు బతుకుండేవాళ్ళు కాదు. ఇప్పుడు 40 ఏళ్ళకి చనిపోయినప్పుడు వాళ్ళకి ఋతుక్రమే తెలియదు అనమాట. చాలా చాలా గొప్ప విషయం ఇది. ఇప్పుడు తీసుకున్నట్లయితే ఋతుక్రమం తర్వాత వాళ్ళు 20-30 ఏళ్ళు బతుకుతున్నారు, క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అప్పుడు వచ్చే సమస్యలన్నిటికీ ఇప్పుడు వాళ్ళు అంటే టెర్షరీ కేర్ ఎక్కువైపోయింది. అంటే ఎముకలు ఇరగడము, లేకపోతే కిడ్నీ సమస్యలు, లేకపోతే గుండె సమస్యలు, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, వాటితోనే ఒక 20 సంవత్సరాల కాలం గడిపేస్తా ఉన్నారు. అది ముఖ్యమైన ప్రాబ్లం ఇప్పుడు. సో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు టెర్షరీ కేర్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. అంటే సరైన జీవన శైలి, సరైన ఆహారం, సరైన వ్యాయామం, సరైన ఆలోచన సరళి, ఇవి చేసుకున్నట్లయితే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయొచ్చని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంతవరకు ప్రేక్షకులు
రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ బి సుకుమార్ గారు ఎముకలు, కీళ్లు, నరాల వైద్య నిపుణులు. వారి చేత అనేక విషయాలపైన మనం సందేహాలు నివృత్తి చేసుకున్నాము. ఫోన్ ద్వారా మాట్లాడడానికి వీలు కాని వాళ్ళు స్వయంగా డాక్టర్ గారిని వెళ్ళి కలిసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన ఆహ్వానం మేరకు స్టూడియోకు వచ్చి ప్రేక్షకులతో మాట్లాడినందుకు మన అందరి తరపున డాక్టర్ వి సుకుమార్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతటితో కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. సెలవు, నమస్కారం. 1 minute చెప్పండి సార్. ఒక్క నిమిషం చెప్పండి. ఈ సందర్భంగా సిటీ ప్రేక్షకులు, సిటీ కేబుల్ ప్రేక్షకులకు, సిటీ కేబుల్ సిబ్బంది సార్ రామచంద్రారెడ్డి గారికి ప్లస్ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ప్రేక్షకులతో ముఖాముఖి చేసినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సిటీ కేబుల్ సిఎండి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడాను వారి సూచనల మేరకు రాజశేఖర రెడ్డి గారు పనిచేస్తున్నాము. వారి యొక్క సలహాలు, సూచనలు మాకు కొండంత అండ. కాబట్టి వారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాల ద్వారా సార్ ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించినట్లయితే చాలా వరకు సమస్యలు తీరుతాయని కూడా నేను అర్థం చేసుకున్నాను. చాలా సంతోషం. మంచి కార్యక్రమం నిర్వహించినారు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు కూడా డూయింగ్ గుడ్ జాబ్. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. సెలవు, నమస్కారం.